ఎస్ఐ లావణ్య గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1:30కు మన పాతపట్నం పర్లాకిమిడి బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ గారు మరియు ఆవిడ స్టాఫ్ అలాగే మధ్యవర్తుల సాయంతో ఇక్కడ వెహికల్ చెకింగ్ అలాగే ఇవన్నీ కండక్ట్ చేశారు ఈ గంజాయి గురించి. ఆ సమయంలో ఇక్కడున్న వ్యక్తి అంటే దువ్వు సాయి సురేష్ రెడ్డి అని చెప్పేసి ఇతుంది శ్రీకాకుళం రెడ్డికి వీధి. ఇతను 5.6 కేజీలు గంజాయితోని ఈ 3 ప్యాకెట్ గంజాయితో అక్కడ పట్టుబడ్డాడు. ఇతని గురించి వివరాలు ఏంటంటే ఇతను యాక్చువల్గా ఐటీ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఈ షట్టర్ వర్క్స్ ఏమైనా చేస్తుండేవాడు. ఇతను ఇంకా ఇదే క్రమంలో ఈ పనులు చేసే క్రమంలోనే నెల్లూరు జిల్లా సూలూరుపేటకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతనితో పాటు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేద్దామని చెప్పేసి అతనికి సప్లై చేద్దామని చెప్పేసి ఒప్పందం కూర్చుకొని అలాగే వీళ్ళతో పాటు వర్క్ చేసేవాడు ఒక అతను ఒరిస్సాలోని ఆర్వదగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తికి అతను వీళ్ళకి సప్లై అనమాట. ఈరోజు అతని దగ్గర నుంచి గంజాయి తీసుకొని సూలూరుపేటకు చెందిన వ్యక్తికి అందిద్దామని చెప్పేసి ఈరోజు అక్కడ పర్లాకిమిడిలో గంజాయి తీసుకొని 5.6 కేజీ గంజాయి తీసుకొని శ్రీకాకుళం వెళ్తూ అక్కడ నుంచి సూలూరుపేట చెందిన వ్యక్తి అతను తీసుకొని వెళ్తాడనమాట. ఈ క్రమంలో ఈరోజు ఇక్కడ పట్టుబడ్డాడు. మన పాతపట్నం పోలీసు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాడు. ఇందులోన మన పాతపట్నం ఎస్ఐ లావణ్య గారు అలాగే చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది పాతపట్నం సిబ్బంది ఏఎస్సీ 1159 టీసీ 2047 వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేశారు. ఎస్పీ సార్ వీళ్ళని అభినందించారు. యాక్చువల్గా ఇతను ఐటీఐ చేశాడు. తర్వాత మర్చెంట్ నేవీకి 6 నెలలు వెళ్ళాల్సిన వ్యక్తి కొంచెం డబ్బులు ఇలా ఆశపడి ప్రలోభపడి అనవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ పిల్లల బిహేవియర్ మీద కూడా తల్లిదండ్రులు కొంచెం గమనించి ఇలాంటి చెడు అలవాట్లకు ఈ నడవడికు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు కొంచెం మంచి మార్గంలో ఉంచాలి. ఇది పాపం మన ఎస్పీ సార్ కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఉన్నారు. అందుకనే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అలాగే గోకుల్ దగ్గర ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈవేళ మిలియపుట్టు కేసును 2023లో పెట్టిన కేసును మొత్తానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. దానికి సంబంధించి కూడా ప్రెస్ నోట్ అక్కడ ఎస్పీ గారి ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. దీంతోపాటు మహిళలు దిశ శక్తి యాప్ ప్రజెంట్ శక్తి యాప్ ఉంది. ఆ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా వినియోగించుకోవాలి.